కూతుర్ని ఇంటి మహాలక్ష్మి అంటారు. కానీ అదే కూతురి మాటకు విలువ ఇవ్వకపోతే? నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. కూతుర్ని ఇంటి మహాలక్ష్మి అంటారు. కానీ అదే కూతురి మాట వినకపోతే, ఆమె ఇండివిజువాలిటీకి విలువ ఇవ్వకపోతే? ట్రెడిషన్స్ పేరుతో, లవ్ పేరుతో మనమే అన్నోయింగ్లీ కంట్రోల్ చేస్తున్నామా? ఒక వర్కింగ్ ఉమెన్ తన ఫ్యామిలీని ఎంత రెస్పెక్ట్ చేసినా ఆమె మనసుని ఎవరు వినకపోతే ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ పవర్ఫుల్ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నందిత ఒక వర్కింగ్ ఉమెన్. ఆఫీస్లో కాన్ఫిడెంట్గా ఉంటుంది, మోడర్న్ ట్రెండ్స్ ఫాలో అవుతుంది, కానీ ట్రెడిషన్స్ని కూడా ఈక్వల్లీ రెస్పెక్ట్ చేస్తుంది. ఆమెకి పోనీటైల్, ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ ట్రెండీ డ్రెస్సింగ్ ఇష్టం. ఎందుకంటే ఆమె హెయిర్ మీడియం అండ్ థిన్గా ఉంటుంది. కానీ ఇంట్లో అమ్మ శారద, అమ్మమ్మ సీతమ్మ, పిన్ని లత ముగ్గురు ఆమె అపియరెన్స్ గురించే మాట్లాడేవారు. జడ వేసుకో, ఈ పోనీటైల్ ఏమిటి, ఇంత స్కిన్ కేర్ ఎందుకు, ఈ డ్రెస్సెస్ అవసరమా అంటూ కమెంట్స్. ఎస్పెషలీ నందిత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ అండ్ పిన్ని ఇంకా ఎక్కువ కంట్రోల్ చేసేవారు. నందిత చాలా కామ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేసేది. నాకు కంఫర్టబుల్గా ఇలా ఉంటుంది, నేను ట్రెడిషన్స్ని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. కానీ ఆమె మాట పూర్తిగా వినేవాళ్లు కాదు. అమ్మ మధ్యలోనే ఆపేస్తుంది, అమ్మమ్మ ఇగ్నోర్ చేస్తుంది, పిన్ని సర్కాస్టిక్గా నవ్వుతుంది. అయినా కూడా నందిత ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తుంది, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేస్తుంది, ఫ్యామిలీకి గిఫ్ట్స్ తీసుకెళ్తుంది. కానీ ఆమె ఇండివిజువాలిటీకి మాత్రం వాల్యూ ఉండదు. ఒకరోజు ఇంట్లో లక్ష్మీదేవి పూజ జరిగింది. అమ్మమ్మ డివోషన్తో అంది, కూతురు అంటే ఇంటి మహాలక్ష్మి. ఆ మాట విన్న నందిత సైలెంట్ అయిపోయింది. ఆమె ఫేస్లో చిన్న బాధ కనిపించింది. ఆ రాత్రి నందిత క్వైట్లీ అంది, మహాలక్ష్మి అంటారు, కానీ ఆమె మాట వినకపోతే, ఆమె ఎలా ఉండాలని అనుకుంటుందో అర్థం చేసుకోకపోతే అది నిజంగా గౌరవమేనా? ఇంట్లో సైలెన్స్ అయింది. కానీ వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా మారలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము మంచికే చెబుతున్నాం అనుకున్నారు. భగవద్గీతలో చెప్పినట్టే ప్రేమ అంటే కంట్రోల్ కాదు, గౌరవం అంటే వినడం కూడా. భగవద్గీతలో చెప్పినట్టే ప్రేమ అంటే కంట్రోల్ కాదు, గౌరవం అంటే వినడం కూడా. ట్రెడిషన్స్ని ఫాలో చేయడం ఎంత ముఖ్యమో మనిషి ఇండివిజువాలిటీని రెస్పెక్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. మీ అభిప్రాయం ఏమిటి? డాటర్స్కి ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్ రెండూ అవసరమా? కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ కథ మీకు మీనింగ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి పవర్ఫుల్ కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.